హాయ్ ఫ్రెండ్స్, అప్పట్లో కూడా ఇండియా ఇప్పట్లాగే ఉండేదా? ఎందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని ప్రత్యేకంగా చూస్తాయి? మన దేశం గొప్పతనం ఏంటి? ఇలాంటి సందేహాలు మీకు ఎప్పుడైనా కలిగే ఉంటాయి. నిజానికి మన భారతదేశం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేది కాదు. అఖండ భారతదేశంగా ప్రపంచంలోనే ఒక గొప్ప సామ్రాజ్యంగా ఉండేది. ఇప్పుడున్న మన ఇండియా అఖండ భారతంలో ఒక చిన్న భాగం మాత్రమే. అఖండ అంటే ముక్కలు ముక్కలుగా మారని ఒక భూభాగం. జంబూ ద్వీపం కంటే కూడా భారత్ చిన్నదిగా ఉంది. ఆర్యవర్త్ కూడా మన దేశంలోనే ఒక భాగంగా ఉండేది. ప్రస్తుతం జంబూ ద్వీపం లేదు, ఆర్యవర్తు లేదు. అఖండ భారత్ కూడా మనకి ఎక్కడా కనిపించదు. కాంబోజా దేశమైన ఆఫ్ఘనిస్తాన్ కాందార్ రాజ్యంతో కలిసి ఇప్పటిలాగా మారింది. కానీ ఒకప్పుడు ఆ ప్రాంతంలో హిందూ రాజులు పార్సీ రాజవంశీయులు ఉండేవారు. ఆ తర్వాత ఇక్కడ బౌద్ధ ధర్మం కూడా వ్యాపించింది. అక్కడి రాజులు కూడా అహింసా మార్గంలో నడిచి బుద్ధులుగా మారిపోయారు. సికందర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించకముందు ఇక్కడ ఎక్కువగా పార్సీ ఉండేవారు. 7వ శతాబ్దం తర్వాత ఇక్కడ తురక ముసల్మాన్లు ఆక్రమణలు చేశారు. 870వ సంవత్సరంలో యాకూబ్ అలేష్ అనే ఒక అరబ్ సేనాధిపతి ఆఫ్ఘనిస్తాన్ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు ఢిల్లీ ముస్లింలు తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బ్రిటిష్ ఇండియా ఇంటర్నల్ పార్ట్గా కూడా ఆఫ్ఘనిస్తాన్ మారింది. 1834లో జరిగిన ఒక సంఘటన కారణంగా మే 26, 1875లో భారతదేశం నుండి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక వేరే దేశంగా మారింది. అదేవిధంగా నేపాల్ కూడా మన దేశం నుండి విడిపోయింది. దేవభూమి దేవ్ఘర్ అని పిలిచే ఈ నేపాల్ మన అఖండ భారతదేశంలోనే ఒక భూభాగంగా ఉండేది. మన హిందువులందరూ పరమ పవిత్రంగా పూజించే సీతాదేవి కూడా నేపాల్లోనే పుట్టింది. ఇక గౌతమ బుద్ధుడి జన్మం కూడా నేపాల్లోనే లుంబినీలో జరిగింది. ఇక్కడ క్రీస్తుపూర్వం 1560కి ముందు ఆర్యులు పరిపాలిస్తూ ఉండేవారు. ఇక 6వ శతాబ్దంలో ఈ ప్రాంతం గుప్త వంశస్థుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 7వ శతాబ్దంలో టిబెట్ వాళ్లు ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 11వ శతాబ్దంలో నేపాల్లో ఠాకూర్లు అధికారాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత మల్ల వంశస్థులు పరిపాలన కొనసాగించారు. వీళ్లందరి తర్వాత గూర్ఖాలు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో ఇండియాలో కూడా ఇండిపెండెన్స్ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. బ్రిటిష్ అధికారులు 1904లో నేపాల్లో ఉన్న రాజులతో కొన్ని ఒప్పందాలు చేసుకునే నేపాల్ని ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా టిబెట్ కూడా మన దేశం నుండి విడిపోయింది. అఖండ భారతదేశంలో టిబెట్ను త్రివిశిష్ట అని పిలుస్తారు. ఇక్కడ రిషికా, తుషాన్ అనే రాజ్యాలుండేవి. ఇక్కడ మొదట హిందూ ధర్మం, ఆ తర్వాత బౌద్ధ ధర్మం ప్రాచుర్యంలోకి వచ్చాయి. చూస్తూ ఉండగానే టిబెట్ బౌద్ధ ధర్మానికి మెయిన్ ప్లేస్గా మారిపోయింది. 1207లో కొందరు వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 19వ శతాబ్దం వరకు కూడా టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండేది. 1907లో బ్రిటిష్ ఇండియాతో చైనాకి జరిగిన ఒక మీటింగ్ తర్వాత టిబెట్ని 2 భాగాలుగా బ్రిటిష్ గవర్నమెంట్ విడగొట్టింది. టిబెట్లో ఉత్తరం వైపు ఉన్న భాగాన్ని చైనాకు, దక్షిణం వైపు ఉన్న భాగాన్ని లామాకి ఇచ్చింది. ఇదే విధంగా భూటాన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. భూటాన్ జియోగ్రాఫికల్గా మన దేశాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ కేవలం బౌద్ధ ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే ఉంటారు. 1906లో స్వతంత్ర సంగ్రామం జరుగుతూ ఉన్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు సిక్కింని, భూటాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇది జరిగిన 3 సంవత్సరాలకు బ్రిటిష్ తమ ఇంటర్నల్ ఎఫెక్ట్స్లో తలదూర్చకూడదు అని ఒక ఒప్పందం కుదిరింది. కానీ భూటాన్లో ఇప్పటికీ ఫారెన్ అఫైర్స్ బ్రిటిష్ వాళ్లే చూసుకుంటూ ఉంటారు. 1947లో మన ఇండియా స్వతంత్ర దేశంగా మారిన తర్వాత 2 సంవత్సరాలకి అంటే 1949లో మన ఇండియాలో ఉన్న భూటాన్ భూభాగాన్ని ఆ దేశానికి మన ఇండియా అప్పగించింది. అంతేకాకుండా ఈ దేశానికి సెక్యూరిటీ అందించడానికి కూడా మన దేశం ఒప్పుకుంది. బలూచిస్తాన్, కాంధార్ రాజ్యంలో ఈ బలూచిస్తాన్ కూడా ఒకప్పుడు భాగంగా ఉండేది. 321లో ఈ ప్రాంతాన్ని చంద్రగుప్త మౌర్య పరిపాలిస్తూ ఉండేవారు. ఆ తరువాత 711లో కాసిం మహమ్మద్ ఘజ్నీ ఆక్రమించారు. ఇక మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఈ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని పూర్తిగా కబ్జా చేశారు. 1876లో రాబర్ట్ సెడ్మెన్ను ఇక్కడి బ్రిటిష్ ఏజెంట్గా నియమించారు.
ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు 4 భూభాగాలుగా విభజించారు: కలట్, మక్రానా, లజ్బెలా, ఖరన్. 20వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఇక 1939లో ముస్లిం లీగ్ ఏర్పాటయింది. దాంతో పాటుగా మరోవైపు అంజుమాన్ ఈ వతన్ కూడా ఏర్పడింది. ఖాన్ అబ్దుల్ గఫార్ కారణంగా అంజుమాన్ కాంగ్రెస్లో విలీనమైంది. ఇక ఆగస్టు 11, 1947లో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ మార్చి 27, 1948లో జిన్నా బలూచిస్తాన్కి చెందిన కలత్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన 3 ప్రాంతాలను కూడా ఆక్రమించుకున్నాడు. ఇప్పటికీ కూడా ఆ దేశం పాకిస్తాన్ నుండి విడిపోవడానికి పోరాటాలు చేస్తూనే ఉంది. ఇకపోతే దక్షిణ, పశ్చిమం వైపు ఉన్న దేశాల గురించి చెప్పుకుందాం. మయన్మార్, శ్రీలంక మన దేశం నుండి ఎలా విడిపోయాయో తెలుసుకుంటే అఖండ భారతదేశాన్ని కోరుకునే హిందువులు ఎవరికైనా సరే బాధగా ఉంటుంది. ఒకప్పుడు మయన్మార్ని బ్రహ్మదేశం అని పిలిచేవారు. మయన్మార్తో పాటు శ్రీలంకలో కూడా వైదిక ధర్మంతో బౌద్ధ ధర్మాన్ని కూడా పాటించేవారు. ఈ 2 దేశాలు మన భారతదేశంలోనే భాగాలుగా ఉండేవి. మయన్మార్ చరిత్ర గురించి చెప్పుకుంటే 1044వ సంవత్సరంలో మయాంక్ వంశస్థులతో మొదలవుతుంది. వీళ్ల గురించి మార్కోపోలో కూడా తన పుస్తకంలో రాసుకున్నాడు. ఇక 1287లో కుబులా ఖాన్ ఈ దేశాన్ని ఆక్రమించాడు. 1754లో ఆలంగుపాయా దాడి చేసి ఆక్రమించుకున్నాడు. 1886 నుండి 1926 వరకు మయన్మార్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇక 1937లో ఈ దేశాన్ని ఒక సెపరేట్ దేశంగా బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. ఇక 1965లో శ్రీలంకను కూడా స్వతంత్ర దేశంగా బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. మలేషియా గురించి చెప్పుకుంటే ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా ఇవన్నీ కూడా మన ప్రాచీన భారతదేశానికి చెందిన మలయా ద్వీపాలుగా ఉండేవి. ఈ మలయా ప్రయా ద్వీపులను మలేషియా అని పిలుస్తారు. ఇక్కడ హిందూ దేవాలయాలతో పాటు బౌద్ధుల దేవాలయాలు కూడా మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. బ్రిటిష్ వాళ్ల చెర నుండి 1957లో మలేషియా విడుదలైంది. అక్కడ ఒక పర్వతం మీద బటుకేశ్వర్ ఆలయం కూడా ఉంది. దీనిని బాపు గుహా మందిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పర్వతం దగ్గర మరికొన్ని పురాతన గుహలు కూడా ఉన్నాయి. పర్వతం దగ్గర ఉన్న ఒక పెద్ద దేవాలయం దగ్గర హనుమంతుడి భారీ విగ్రహం ఉంటుంది. ప్రస్తుతం మలేషియా ముస్లిం దేశంగా మారిపోయింది. సింగపూర్, ఇది మలయా మహాద్వీపానికి దక్షిణ భూభాగం. నిజానికి ఇది మలేషియాలోనే ఒక భాగంగా ఉండేది. ఇక్కడ సింహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ దేశాన్ని సింగపూర్ అని పిలిచేవారు అని మనకి కొన్ని పుస్తకాల నుండి తెలుస్తూ ఉంది. ఈ దేశానికి సింగపూర్ అని రాజకుమారుడు త్రిభువన్ పేరు పెట్టాడు. సింహాలు ఉండే నగరం కాబట్టి దీనిని సింగపూర్ అని పిలిచేవారు. ఆ తరువాత ఈ దేశాన్ని తేమాసేక్ అని కూడా పిలిచేవారు. సింగపూర్ కూడా ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఒక భూభాగంగా ఉండేది. ఇక్కడ ఉండే జనాల పేర్లు కూడా మన హిందువుల పేర్లు మాదిరి ఉండేవి. ఇప్పటికీ కూడా చాలామందికి హిందువుల పేర్లే ఉంటాయి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1942 నుండి 1945 మధ్యలో ఈ దేశం జపాన్ కంట్రోల్లో ఉండేది. ఈ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత తిరిగి బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1963లో ఫెడరేషన్ ఆఫ్ మలై ద్వారా మలేషియాను నిర్మించారు. ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేసిన తరువాత ఆగస్టు 9, 1965లో సింగపూర్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. మన అఖండ భారతదేశం మీద ఇప్పటికీ ఎంతోమంది ఆక్రమణలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అరబ్బులు ఇలా ఎంతోమంది దాడులు చేశారు. కొంతమంది వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ జీవితాన్ని కొనసాగిస్తాం అని చెప్పి మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేశారు. చాప కింద నీరులాగా వచ్చి ఇక్కడ సైనిక బలాన్ని పెంచుకుని మన దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి జహంగీర్ వాళ్లకి 1618లో అనుమతిచ్చాడు. ఇది 1750 వరకు కొనసాగింది. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన అఖండ భారతదేశంలో ఉన్న ఎంతో భూభాగాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బెంగాల్ నవాబుని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు మెల్లమెల్లగా దేశం మొత్తం ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలకే అఖండ భారతదేశం మీద బ్రిటిష్ జెండా ఎగిరింది. ముస్లిం రాజుల అధికారాలనే కాకుండా రాజ్పూత్, మరాఠా వంటి హిందూ రాజుల అధికారాన్ని కూడా
బ్రిటిష్ వాళ్ళు తొలగించారు. శ్రీలంక, మయన్మార్, నేపాల్ వంటి దేశాలను కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఆ దేశాలను స్వతంత్ర దేశాలుగా విడగొట్టారు. అందుకే ఇప్పుడు మన దేశం ఇలా మిగిలిపోయింది. మన దేశం అఖండ భారతదేశంగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఇలా విడిపోవడానికి కారణం బ్రిటిష్ వాళ్లే అని మీకు అనిపిస్తూ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.